నో ఇషిక, నువ్వనుకుంటున్నట్టుగా ఆ అమ్మాయి విషయం లైట్ తీసుకునే మ్యాటర్ కాదు. తను తప్పిపోవడం వెనక ఏదో కారణం అండ్ ఎవరిదో కుట్రుండొచ్చని నాకనిపిస్తుంది. ఇన్నేళ్లు గడిచినా కూడా కూతురు విషయంలో అయ్యగారికి కాస్తైనా కనికరం లేకుండా పోయిందేంటయ్యా? ముక్కుపచ్చలారని వయసులోనే కన్నబిడ్డని దిక్కులేని దానిలా వదిలేసి వెళ్ళిపోయాడు. అతనికి కనికరం ప్రేమ ఎందుకుంటాయే? మనం గంగే వాళ్ళ కూతురన్న నిజం చెప్పకపోవడం మంచిదైందయ్యా. కానీ అయ్యగారు తప్పిపోయిన కూతురు గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారే. తనెవరో తెలుసుకుని ఏం చేస్తావు బ్రో? ఏం చేస్తాననేది తర్వాత విషయం. ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందనేది తెలుసుకోవడం మాత్రం నాకు చాలా ముఖ్యం. అన్నయ్య అమ్మాయి గురించి వెతికాడు అంటే అదే పనిగా సుధామ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాడా? కానీ దానివల్ల అతనికి ఏం ఉపయోగం? నాకు అదే అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా ఏదో కుట్ర చేయబోతున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే, ఒకటి మా అత్తయ్య మావయ్యకి అప్పగించి వాళ్ళ దగ్గర మంచి ఒపీనియన్ కొట్టేయడం, రెండు పెదనాన్న మనసులో కూడా పాజిటివ్ ఫీల్ గ్రాప్ చేయడం. వీరుకి మంచి అనిపించుకునే అవసరం లేదు, మరి ఇంకేం కావాలి? ఆ వీరు ఏ ప్లానింగ్ అయినా చేసుకునివ్వండి, అతని కంటే ముందే మనమే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. రైట్. కానీ మావయ్య ఎందుకు ఆ అమ్మాయి విషయంలో ఇంట్రెస్టెడ్గా లేడు? అసలు తనకేమీ పట్టనట్టు ఎందుకు ఉండిపోయాడు? కారణం ఏమై ఉంటుంది? అయ్యగారు గంగని అనాథాశ్రమంలో వదిలేయడానికి కారణం కూతురు తన ఆశయాన్ని నిలబెట్టడానికి పనికిరాదు అని. అదే కూతురు రేపు బాక్సింగ్ బరిలో గెలిచాక, ఇదిగో మీరు వద్దు అని వదిలేసిన కూతురే మీ ఆశయాన్ని గెలిపించిందని నిజం చెప్తే అప్పుడు ఆయన ద్వేషం పోతుంది. చేసిన తప్పును తెలుసుకుని గంగని దగ్గర తీసుకుంటాడు. నిజమేనయ్యా, అంతవరకు మనం ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచాలి. ఆ రహస్యాన్ని నేను కనిపెడతాను. అత్తయ్యకి తన కూతుర్ని నేను దగ్గర చేస్తాను. మీ ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది సార్. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి భార్యాభర్తల్లా భలే గొడవ పడతారు. ఎలా ఉన్నావు కార్తిక్? ఫైన్ సార్. మీకు కావాల్సిన లిస్ట్ పంపిస్తే ఇంటికే పంపించామని కదా సార్, అందుకు మీరు రావడం ఎందుకు? నేను కూడా మార్టుకొచ్చి చాలా రోజులైంది కదా కార్తిక్, ఎలా రన్ అవుతుందో చూసి వెళ్దామని వచ్చాను. అంతా ఓకే కదా? అఫ్ కోర్స్ సార్, మంచి ప్రాఫిట్స్ తో రన్ అవుతుంది. దట్స్ నైస్. అవునండి, కార్తిక్ గారికి కూడా ప్రాఫిట్ బాగా ఉంది. వాట్ యు మీన్ మక్కం? అంటే సార్, కార్తిక్ గారు సేల్స్ హెడ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రాఫిట్స్ బాగా పెంచారు కదా, ఆ విధంగా ప్రాఫిట్స్ బాగా వచ్చాయంటున్నాను సార్. దేవుడా, నిజం దాచి అబద్ధం చెప్పడం చాలా కష్టం. మక్కం, నువ్వేదైనా నాతో చెప్పాలనుకుంటున్నావా? నో సార్, నో. అయినా ఎందుకు అలా అనిపించింది సార్? ఏం లేదు, మాకున్నాడు కదా రంగాచారి, తను కూడా అంతే, సేమ్ టు సేమ్ నీలాగే. చెప్పాలనుకుంది చెప్పలేక, దాయాలనుకుంది దాయలేక తికమక్క పడి సతమతమవుతూ ఉంటాడు. ఆయన సీనియర్లకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏముంటాయిలే సార్. ఆ మాట అనుకోరే జూనియర్ కు అంటాడు. ఈ సిక్కులు రాంగడు అంటే ఏటనుకుంటున్నావురా? ఏటనుకుంటున్నావు? బాధ్యతకి, బంధానికి, నిజానికి, అబద్ధానికి, నమ్మకానికి, నిజాయితీకి మధ్య నలిగిపోయేవాడేరా సీనియర్ అంటే. ట్విస్ట్లన్నీ మాకే తెలుస్తాయి, కానీ మా నోటికి లోకేసి కూకోవాలి. కళ్ళ ముందు జరిగేదంతా మాయని మాకు తెలుస్తుంది, కానీ మేము చెప్పలేం. దేవుడు మా సీనియర్స్ తో చెడుగుడు ఆడుకుంటున్నాడు రా, అది నీకు తెలుసా? వామ్మో, జూనియర్ గా ఉన్నప్పుడు ఎన్ని టెన్షన్లు అంటే ఇంకా సీనియర్ అయితే ఇంకెన్ని టెన్షన్లు ఉంటాయో. మీ టెన్షన్స్ అన్ని తర్వాత తీరిగ్గా డిస్కస్ చేసుకోండి.
మేనేజర్ గారు, మేడం. ముందు మా గంగకి ఏం కావాలో చూడండి. అలాగే మేడం. గంగా, నీకేం కావాలో తీసుకో. అలాగే అక్క. గంగా మేడం, రండి రండి. ఐస్ క్రీమ్లకి చాక్లెట్లకి దూరంగా ఉండేలా చూసుకో. అలాగే సార్. సార్ నవ్వుతావేంటి మకాం? మరి ఎప్పుడు చూసినా చాక్లెట్లు, బజ్జీలు, బోండాలు, పానీపూరీలు అంటూ తినే మీరు ఒక్కసారిగా హెల్దీ ఫుడ్ అంటూ నోరు కట్టేసుకోవడం అంటే కష్టమే పాపం. కదా, వాటిని పక్కన పడేసే మకాం. చూస్తుంటే తినాలనిపిస్తుంది. పాపం. మకాం, మేడం, రమీల అక్క ఇంట్లో పెట్టిన ఆవకాయ తీసుకొచ్చింది కదా, మీరు తిన్నారా? ఎక్కడండి బాబు, మేడం గారు తీసుకొచ్చి నేరుగా కార్తీక్ గారి చేతిలోనే పెట్టారు. ఆయన ఆ బాటిల్ చూసుకుంటూ మురిసిపోవడం తప్ప మాకెక్కడ పెడుతున్నారు? ఓహో, కథ అంతవరకు వచ్చిందా? సూపర్. ఇప్పుడే సరికి చెప్తా. నేనేంటి ఇలా నిజం చెప్పేశాను?